పాఠము అందమైన నటక. వర్ణింపశక్యము కాని అందమైన నటక. ఈ దినము పాఠం పేరు అందమైన నటక. ది అప్రిషియబుల్ వాక్, ది అడ్మైరబుల్ వాక్. రకరకాలుగా మనుషులు నడుస్తూ ఉంటారు. అందంగా నడుస్తారు, టీవీగా నడుస్తారు, ఇంకా ఏమేమో రకరకాలైన నాటకాలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు సంఘము యొక్క నటక, అందమైన నటక, అడ్మైరబుల్ వాక్ ఆఫ్ ద చర్చ్. సంఘము దేవుని యొక్క శరీరం కనుక దేవుని శరీరంలోనే కాళ్ళు ఉంటాయి. సంఘము యొక్క నటక మీద సంఘము యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈవేళ పాఠము అందమైన నటక. పరమగీతంలో 7వ అధ్యాయంలో 1, 2, 3, 4 వచనములు చదువుదాం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభిదేశము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షారసము దాని అందు వెలితి పడకుండునుగాక. నీ గాత్రము పద్మాలాంకృత గోధుమ రాశి, నీ ఇరుకుచములు జింక పిల్లలై తామరలో మేయువక కవలను పోలి ఉన్నవి. 4వ వచనం, నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. నీ నాసిక దమస్క దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము. పరమగీతము 7వ అధ్యాయము 1, 2, 3, 4 వచనములు వరుసగా మీకు చెప్తాను. మనం చదువుకున్నటువంటి 7వ అధ్యాయంలో మొదటి వచనము, రాజకుమార పుత్రిక అని సంఘమును సంబోధిస్తున్నాడు. రాజవంశములో చేర్చబడింది ఈ సంఘమునకు కుమారి అంటున్నాడు. నీవు రాజవంశములో చేర్చబడితివి. నీవు క్షత్రియురాలువు కాకపోయినను, రాజవంశముతో నీకు సంబంధం లేకపోయినను, రాజులకున్న గుణములు, లక్షణములు, ధైర్యము, సాహసము నీకు లేకపోయినను నేను నిన్ను రాజవంశంలో చేర్చుకున్నాను. అనగా నేను రాజును కనుక నా వంశములో నిన్ను చేర్చుకున్నాను, నా పంక్తిలో నేను నిన్ను చేర్చుకున్నాను. పూర్వం కొందరు ఈ మాట చదివి ఎలా బోధించేవారో చెప్తాను 2 నిమిషాలు. రాజు అంటే యేసురాజు అని, పుత్రిక అంటే రాజుగారికి కుమార్తె అని, రాజుగారి కుమార్తె సంఘమని బోధిస్తుండేవారు. సంఘము యేసు యొక్క శరీరం అయి ఉన్నది. శరీరమునకు శిరస్సు ఏ విధముగా ఉందో సంఘమునకు అలాగే ఆధిపత్యము వహించిన అధికారి యేసు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. మీదకి శిరస్సు, కిందకి శరీరము. ఈ రెండింటి మధ్యలో శిరస్సుకు శరీరముతోనూ శరీరమునకు శిరస్సుతోనూ కలుపుచున్నది మెడ. మెడ లేకపోతే శరీరానికి శిరస్సుకు సంబంధమే ఉండదు, కలియక ఉండదు, బాంధవ్యం ఉండదు. టెలివిజన్ ద్వారా పరమగీతార్థము వింటున్న క్రైస్తవ సమూహమా, క్రైస్తవ నరపుత్రులారా, ఫస్ట్ టైం హియరింగ్ ఇన్ యువర్ లైఫ్, యేసు రాజు అయినందుకు ఆయన శరీరం కూడా రాజే. అందుకే రాజకుమారి పుత్రిక అని అన్నాడు. ఆయన రాజు కనుక ఆయన ఆజ్ఞాపించగలడు. యుద్ధములకు కావలసిన, తెలుగులో ఒకే వర్డ్ ఉంది ప్రణాళికని, వేరొక వర్డ్ దానికి లేదు, వేరొక పదం లేదు. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి. ఒకటి ది ప్లాన్ అండ్ రెండవది ద స్ట్రాటజీ. స్ట్రాటజీ అన్నది యుద్ధముల గురించి మాట్లాడుతున్నప్పుడు స్ట్రాటజీ అన్న పదాన్ని ఉపయోగిస్తారు. ప్లాన్ అన్నది సాధారణంగా అందరూ ఉపయోగించే పదం. ఇక్కడ
ద స్ట్రాటజీ ఆఫ్ ద వార్, యుద్ధమునకు సంబంధమైన దాన్ని ఇక్కడ ప్రణాళిక. తెలుగులో ఒకే పదం ఉంది అంతే, ఇంక వేరే పదం లేదు. రాజవంశములకు చెందినవాడు కనుక, రాజరికం ఉంది కనుక యుద్ధములు చేయగలడు, యుద్ధములు జయించగలడు, యుద్ధములు చేయించగలడు, యుద్ధమునకు త్రోవ చూపించగలడు. రామ్సెస్ II అంటే ఐగుప్తును పరిపాలించిన కుమారుడు. ఐగుప్తు పరిపాలకుడైన రామ్సెస్ I, ఆయన కుమారుడు రామ్సెస్ II. ఆ రామ్సెస్ II ఒక మాట అన్నాడు. ఏమంటే ఒక సందర్భంలో హిజ్ జనరల్ అన్నాడు. ది జనరల్ ఇస్ జనరల్, వారి యొక్క జనరల్ నిజమైన జనరల్ అన్నాడు. ఆ తర్వాత అంటాడు ది గాడ్ ఈజ్ గాడ్, వారి దేవుడే దేవుడు అని అన్నాడు. రామ్సెస్ II ఆయన కమెంట్స్లో ఈ రెండు చరిత్ర గ్రంథంలో రాయబడి ఉన్నవి. జనరల్ సరిగ్గా ఉన్నట్లయితే వాడి జ్ఞానము, వాడి బుద్ధి, వాడి వివేచనము, వాడి స్ట్రాటజీ, వాడి ధైర్యము, వాడి సాహసము సరిగ్గా ఉన్నట్లయితే, వాడు అనుభవం కలిగే వ్యక్తి అయితే వాని సైన్యము తప్పకుండా రణరంగములో విజయాన్ని చూస్తుంది. The army of the general shall see the victory in the war if the general is well trained and well experienced, because the strategy of the war shall be helping the soldiers to win the victory over the enemies. యుద్ధ ప్రణాళిక సరిగ్గా ఉంటే సైన్యం యుద్ధము తప్పకుండా గెలుస్తుంది, లేకుంటే యుద్ధము ఓడిపోవలసి వస్తుంది. కనుక ఈ రాజు ప్రణాళిక వేయగలిగిన వాడు, ఈ రాజు యుద్ధములు చేయించగలిగిన వాడు. శరీరం ఆయనదే గనుక శరీరమునకు క్షేత్రము అని అన్నాడు కవి, స్త్రీకి క్షేత్రము అన్నాడు. స్త్రీ అంటే, క్షేత్రం అంటే, భూమి అంటే, దేశం అంటే ఒకటే. అందుకు క్షేత్రమనడి స్త్రీ అనడి దేవుని సంఘమనడి క్రైస్తవ సంఘమా ఆలకించము. ఎందరో ఉన్నారు కుమార్తెలు, కుమార్తెలందరిలో కూడా రాజకుమార్తెలు కూడా ఉన్నారు, రాజకుమార్తెలలో కూడా రాణి ఉన్నది. కీర్తన గ్రంథం 45వ కీర్తనలో 9వ వచనం చదువుదాం. నీ దయనుందిన స్త్రీలు, స్త్రీలు అంటే సంఘములు, స్త్రీలు అంటే సంఘములు, స్త్రీలు అంటే సంఘములు. పరమగీతములు ప్రతి వచనముల గురించి చెప్పాలంటే ఆత్మ కలిగి ఉండాలి. ఓన్లీ ద ఉమెన్ ఆర్ ద మ్యాన్ whoever is anointed by the Spirit of God and in whom the Spirit of God dwelleth, he or she only can give you and open you and reveal you the mysteries of the Song of Solomon. I praise Lord because he has blessed me with that talent, and you are blessed because you are hearing from me. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 45వ కీర్తన 9వ వచనం. నీ దయనుందిన స్త్రీలలో, ప్రపంచములో అనేక సంఘములు ఉన్నవి, అనేక సమాజములు ఉన్నవి. ప్రతి సమాజానికి, ప్రతి సంఘానికి దేవుడు దయతో, కనికరముతో, కటాక్షముతో, జాలితో చూచుచున్నాడు. ఎవరిని కూడా ద్వేషించడం లేదు. ద్వేషించే స్వభావము దేవునిది కాదు, ప్రేమయ్య ఉన్నాడు. దేవునికి స్వభావం లేదు, దేవుడే ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమ అనే స్వభావము దేవునికి ఉండదు, దేవుడే ప్రేమయ్య ఉన్నాడు. కనుక స్వభావము అన్నది ఉపయోగించినట్లయితే, ప్రయోగించినట్లయితే దేవుని విషయం మాట్లాడుతున్నప్పుడు అది అజ్ఞానము, అది అవివేకము, అది బుద్ధిహీనత. కనుక దేవుడే ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కనుక ప్రపంచంలో ఉన్న సమస్త సంఘములకు, సమస్త జనములకు, సమస్త దేశములకు, సమస్త భాషలు మాట్లాడు వారికి, సమస్త వంశస్థులకు, సమస్త సమూహములకు, సమస్త సమాజములకు దేవుడు ప్రేమించుచున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పబడి ఉన్నది. దాన్ని బట్టి చూడగా దేవుని దయకు వీరంతా పాత్రులే. అందుకే ఆ మాట అంటున్నాడు, నీ దయనుందిన స్త్రీలలో
నీ దయనుందిన నీ దయకు ప్రాప్తులైన సంఘములలో, అందులో రాజవంశమునకు చెందిన కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే రాజవంశమునకు చెందిన కుమార్తెలు కూడా ఉన్నారు, కానీ అందులో ఒక రాణి ఉంది. రాజకుమార్తెలు 50 మంది రాణులు కారు, రాణులు కారు, రాణి. పట్టప్రాణి ఒకదయ్య రాణి. తక్కిన వాళ్ళంతా కూడా ఉపపత్నులు. నీ దయనొందిన రాణి గలదు. రాణి ఏం చేసింది? అలంకరించుకొని ఉన్నది. ఏ విధముగా? బంగారముతో అలంకరించబడి ఉన్నది. బంగారము అంటే మనం మీకు చెప్పాను, బంగారము దైవత్వమునకు సాదృశ్యమై ఉన్నది. వెండి పాప పరిహారార్థమునకు మాదిరి పోలిక అయి ఉన్నది. బంగారము దైవత్వమునకు, వెండి పాప పరిహారార్థమునకు. బంగారముతో అంటే దైవత్వముతో అలంకరించుకొని ఉన్నది. ఈ సంఘములో దైవత్వం ఉన్నది. ఈ సంఘములో దైవత్వము నిత్యము నిలకడగా ఉన్నది అని అంటున్నాడు. అంటే ఏ సంఘములో అయితే దైవత్వం ఉన్నదో అదే నిజమైన రాణి, అదే పట్టపురాణి, అదే దేవుని యొక్క సంఘము. అక్కడ 3, ఇక్కడ 100 మంది, ఇక్కడ 2, ఇక్కడ ఎవరు లేకపోవచ్చు, అక్కడ 10 మంది, ఇక్కడ 3, ఇక్కడ 6, ఇక్కడ 7, వీళ్ళంతా కలిసి ఒక సంఘం అవుతుంది. వీళ్ళంతా కలిసి ఒక సంఘం అవుతుంది. క్రియతర్బ ఒక సంఘం కాదు. ఇవాళ మీకు చెప్తున్నది రాణిని గురించి చెప్తున్నాను. అందమైన నటక. మన పాఠము అందమైన నటక. అంటే సంఘమునకు అందమైన నటక ఉండాలి. నీ నటకను బట్టే ఆకర్షించబడతావు. నీ నటకను బట్టి నీవు ఆకర్షించబడతావు. రాజకుమార్తెలందరూ రాణిగారు, స్త్రీలంతా స్త్రీలే. రాజకుమార్తెలే, కానీ అందులో రాణి ఒక్కదాయే రాణి. రాజుల పానము, రాజుల భోజనం పెట్టి అందరికీ కూడా రాజకళ తీసుకురావాలని ముఖములో రాజు ఎవరిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు అని ఏర్పాటు చేయబడింది. కానీ సాత్వికమైన ఆహారము తిన్నది రాజుకి నచ్చింది. దాన్ని పట్టపురాణిగా చేశాడు. ఆమె ఎవరు? ఎస్తేరు. ఆమె ఒక్కటే పట్టపురాణి అయినది. తక్కిన వాళ్ళంతా రాజకుమార్తెలే, కానీ రాజు యొక్క అభిమానమునకు వారు గురి కాలేకపోయారు. రాజు యొక్క దృష్టికి వారు దూరమైనారు. ఈ రాణి సువర్ణముతో అలంకరించుకుని ఉన్నది, దైవత్వముతో అలంకరించుకుని ఉన్నది. ఈ సంఘము దైవత్వముతో అలంకరించబడి ఉన్నది. ఈ సంఘములో దైవత్వం ఉన్నది. ఈ రాణిలో దైవత్వం ఉన్నది. సంఘమా, నీవు దేవుని వంశములో చేర్చబడినావు. అయితే నీ నటక అందముగా ఉండాలి. నీ నటక అందముగా లేకపోతే నీవు వెలివేయబడతావు. నీ నటకను బట్టి నీవు ఎడమ చేయబడతావు. నీవు ఒకసారి ఎడమ చేయబడినట్లయితే తిరిగి మరలి నీవు సమీపంలో రాలేవు. నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయదలచుతని అనే వాక్యములు ఉన్నది. ఒకసారి ఉమ్ము నోటి నుండి బయటకు వస్తే తిరిగి మరల నోటిలోనికి వెళ్ళదు సుమి. ఒకసారి నీ నోటి నుండి నీ ఉమ్ము బయటకు వస్తే దుర్గంధము కొడుతుంది. నీ జీవితము సంఘమా, క్రైస్తవ సంఘమా, యేసు నామములో ముందుకు సాగుతున్న సంఘమా, యేసు క్రీస్తుతో సంబంధం లేకుండా ఉన్నదానా, నీ నటక సరలేదు. నీ నటక అందముగా ఉండాలి. అందుకే అమ్మివేయబడుచున్నావు, అందుకే కొనబడుచున్నావు, అందుకే అద్దెకి ఇవ్వబడుచున్నావు, అందుకే దోచుకొనబడుచున్నావు, అందుకే అబద్ధం ఆడవలసి వస్తుంది, అందుకే వ్యభిచరించవలసి వస్తుంది, అందుకే భ్రష్టత్వం అన్నది. ఇవన్నీ నీలో ఉన్నాయి కనుక నీ నటక సరలేదు. అందమైన నటక కావాలి. అదే నీ పాఠమే దినము. సంగమా, అందమైన నటక నీకు ఉండాలి. పేరు చెప్పుకుంటే మాత్రం నువ్వు అందంగా ఉండలేవు. ఒక పెండ్లి కుమార్తెకు సిద్ధపరుస్తారు కొందరు చెలికత్తులు. ప్రతి ఒక్కటి గమనించి చూస్తారు. బాగా డబ్బు గల వాళ్ళు, శ్రీమంతులైతే ఫ్యాషన్ డిజైన్ నుండి తెచ్చుకుంటారు ఒక 2-3 స్త్రీలను. ఆ ఫ్యాషన్ డిజైనర్స్ వచ్చి వీళ్ళకి తయారు చేస్తారు. ఎందుకు? పెండ్లి ఒక్కసారే పెండ్లి.
2 సార్లు కాదు. 2 సార్లు పెళ్లి చేసుకున్నవాడు కానీ 2 సార్లు పెళ్లి చేసుకుందాయి కానీ వ్యభిచరించిందాయి అని ప్రభు అంటున్నాడు. పుట్టుక ఒక్కసారే, పెండ్లి ఒక్కసారే, మరణం ఒక్కసారే. రాజకుమారునితో నీకు పరిణయం ఆడవలసి ఉన్నప్పుడు కళ్యాణమునకు పాత్రురాలుగా నీవు ఉండాలి. నీకు ముస్తాబు చేయాలి, దైవత్వముతో నీకు ముస్తాబు చేయాలి, దైవ గుణములతో నీకు ముస్తాబు చేయాలి, దైవ లక్షణములతో నీకు ముస్తాబు చేయాలి. నీ కండ్లు, నీ చెవులు, నీ ముక్కు, నీ చెక్కిళ్ళు, నీ శరీరము, నీ పాదములు, నీ అరచేతులు, నీ చేతులు సమస్తము అందముతో నిండి ఉండాలి. అప్పుడు నీ నటక అందముగా ఉంటుంది. అందమైన నటక, సంఘమునకు అందమైన నటక ఉండాలి. నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అని అన్నాడు. సంఘానికి పాదరక్షలు ఉండాలి, చెప్పులు ఉండాలి, జోళ్ళు ఉండాలి. నీకు జోడు ఉండాలి, పాదరక్షలు ఉండాలి. పాదరక్షలు లేకపోతే నడలేవు. పాదరక్షలు వేసుకున్నవాడు కింద పడిపోడా? ఇప్పుడు నేను బూట్ వేసుకున్నాను, షూ వేసుకుని నడుస్తున్నాను, కింద పడిపోయే అవకాశాలు లేవా? నీకు పాదరక్షలు ఉన్నాయి, నువ్వు నడుస్తూ నడుస్తూ కింద పడిపోలేవా? అంటే పడిపోయే అవకాశాలు ఉన్నాయి. పడిపోతే దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి, పడిపోయి పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఉమ్ము వేయబడితే నువ్వు మరల తిరిగి నీ స్థానంలో ప్రవేశించలేవు. నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయదలచితిని అని బైబిల్లో ఉన్నది. అంటే ఉమ్ము వేయబడుటకు నీవు సిద్ధముగా ఉన్నావు. నటక సరిచేసుకో క్రైస్తవ సంగమా, క్రైస్తవులారా, క్రైస్తవ స్త్రీ పురుషులారా, క్రైస్తవ నరపుత్రులారా, మీ నటక సరి చేసుకోండి. దేవునికి కావలసింది నటక. నీకు నటక సరిగ్గా ఉండాలంటే నీకు పాదరక్షలు కావాలి. పాదరక్షలు లేకపోతే నీవు నడలేవు. మా నాన్నగారు అనేవారు నాతోని, అరే పెద్దోడా, నాన్నగారండి ఇలారా, వెళ్ళేవాడిని. చెప్పులోడుతో నడద్దురా, చిత్తం. అప్పులోడుతో నడద్దు, చిత్తం. దాని అర్థం తెలిసిందా? నాకు తెలియదు నాన్నగారు. చెప్పులోడితో నడిచేవంటే వాడు ముళ్ళు గిళ్ళు చూడ్డు, అన్నిటి మీద నడిచి వెళ్ళిపోతాడు. వాడితో నడిచేవంటే మాత్రం నీ పాదాలకు ముళ్ళు గుచ్చుకుంటాయి. అప్పులోడితో నడద్దు. అప్పులోడితో నడిచేవంటే ఈ సందు ఆ సందు, ఈ సందు ఆ సందు, ఎవడికి కనబడకుండా వాడు వెళ్తాడు. మైలు నడవలసింది 3 మైళ్ళు నడుస్తాడు. అందుకే చెప్పులోడితోనే అప్పులోడితో నడద్దని అన్నాడు. అది లోకరీత్యా, అది నరోక్తి, అది సమాజంలో ఉన్న నరోక్తి. ఇది దైవోక్తి. నీకు చెప్పులుంటేనే, నీకు పాదరక్షలుంటేనే నీవు అందముగా నడవగలవు అని అంటున్నాడు. ఈ పాదరక్షలు ఏమిటి? ఈ పాదరక్షలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. చెప్పులు పాదాలు తొడుక్కుంటావా, చేతులు తొడుక్కుంటావా? చెప్పులు పాదరక్షలు దేనికి తొడుగుతాం? దాని పేరే పాదరక్షలు. బాహురక్షలు కావు. దాని పేరేంటి? పాదరక్షలు. పాదముల సంగతి చెప్తున్నాడు పౌలు, చెప్తున్నాడు. ఎఫెసీలో ఉన్న క్రైస్తవ సంఘమునకు చెప్తున్నాడు. 6లో 15వ వచనం చదువు. సంఘం నిలబడాలంటే సువార్త వలన, దేవుని వాక్యం వలన, ధర్మశాస్త్రం ముందు రాయబడిన దేవుని లేఖనముల యొక్క వివరము బోధించుచున్నప్పుడు సంఘము నిలబడాలి. సంఘము పడిపోయి ఉన్నది. రాత్రి వేళ పరుండి ఉండి చలనము లేకుండా ఉన్నది కనుక నిలబడాలి. నిలబడితేనే నడవగలవు, పరిగెట్టగలవు, ముందుకెళ్ళగలవు, వెనక్కెళ్ళగలవు, కుడి తట్టు ఎడమ తట్టు తిరగగలవు. అందుకే సంఘము పడిపోకుండా ఉండాలి, నిలబడాలి. ఎక్కడ పడిపోతుంది సంఘం మనకు తెలియదు. బోల్డ్ అన్నీ ఉన్నాయి, కనబడుతున్నాయి కంటికి. క్రయ విక్రయములలో పడిపోతుంది, దోచుకోవడంలో పడిపోతుంది, పంచుకోవడంలో పడిపోతుంది, కొట్లాటలో పడిపోతుంది, దిద్దుకోకుండా పడిపోతుంది, కులమత భేదములలో పడిపోతుంది. ఎక్కడ పడిపోతుంది నాకేం తెలుసు, నీకే తెలియాలి.
నీ చెయ్యి పడితే నువ్వు పడిపోవు. నీ చెయ్యి పట్టుకోవాలంటే నీ నటక అందంగా ఉండాలి. అందమైన నటక నీకున్నప్పుడు పట్టుకుంటాడు చెయ్యి, లేకుంటే పట్టుకోడు. అందమైన వాడు అందహీనురాలని చెయ్యి పట్టుకుంటాడా? ఒకసారి బెంగళూరులో 1960లో నేను చూశాను. బెంగళూరు సిటీ ప్లాట్ఫామ్ మీద ఒక దొరగారిని చూశాను. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా బలమైన శరీరము, మంచి అందంగా ఉన్నాడు, అందగాడు. వాడి పక్కన వాడి భార్య నిలబడిన్నది. ఎలా పెళ్లి చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు. అందరూ ఆయన దుక్కే చూస్తున్నారు. ఆమెను చూస్తే చూడబుద్ధేదు, అలా ఉన్నది. 1960లో నేను చూశాను. బెంగళూరు సిటీ ప్లాట్ఫామ్ మీద చూశాను. బెంగళూరు క్యాంటోన్మెంట్ వేరు, సిటీ వేరు. మరి ఎందుకు చేసుకున్నాడో, ఎలా చేసుకున్నాడో నాకు తెలియదు. డబ్బుని బట్టి చేసుకున్నాడా, చదువుని బట్టి చేసుకున్నాడా, హోదాని బట్టి చేసుకున్నాడా, మరి నాకు తెలియదు. ఎందుకు చేసుకున్నాడో, ఎలా చేసుకున్నాడో నాకు తెలియదు. ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ఆ దినం నేను కూడా చూస్తున్నాను. ఇవాళ నాకు జ్ఞాపకం వచ్చింది. ఆయన ప్రక్కన నిలబడింది. రాత్రి మనం చదువుకున్నాం పరమగీతంలో, నల్లని దానినని నగుబాటు చేయకు, నన్ను నల్లని దాననని నగుబాటు చేయకు. నేను ఎండ దెబ్బలకు తట్టుకోలేక నలిగిపోయాను కనుక నల్లగా అయిపోయాను. దుఃఖము, వ్యధ, బాధలు, అనేక శోధనలు, వివిధ రకములైనటువంటి చెప్పనలవి కానటువంటి సంఘటనలకు నేను ఎదురై, వాటితో నేను వ్యాజ్యమాడి, వాటితో నేను కుస్తీలు బట్టి ఎండ దెబ్బ తగిలి నేను నల్లగైపోయాను. నల్లన దానిని నగుబాటు చేయకు. నేను రాశాను, ఒక పాట రాశాను. రాగమాలిక వాల్యూమ్ 2లో ఈ పాట ఉంది. నల్లన దానిని నగుబాటు చేయకు అని పరమగీతములు అంటుంది. ఏ సంఘం అయితే దెబ్బలు కాస్తుందో, ఏ సంఘం అయితే అవమానాలకి ఎదుర్కొంటుందో, ఏ సంఘం అయితే ఛీ అనిపించుకుంటుందో, చెడ్డ పనులు చేసి ఛీ అనిపించుకోవడం కాదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేను 46 రోజులు నాకు ఈ బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేసి పెట్టారు. నువ్వు సువార్త చెప్పకు, ఎవడో సాల్మాన్, పీర్మాన్, గేల్మాన్ చెప్పను, నువ్వు చెప్పకు. నేను చెప్తే ఏమవుతుంది అన్నాను. నువ్వు చెప్పకూడదంటే చెప్పకూడదు, చెప్తాను లోపలికి వస్తాను, తొయ్యి అన్నాను. తీసుకెళ్ళి తోశారు. 46 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్నప్పుడు, అప్పుడు ఒక జైలర్ వచ్చాడు, ఒక బ్రాహ్మణుడు వచ్చి అన్నాడు, రే ఇలారా, ఈ పంతులకి చీపురు ఇవ్వరా, బోయలు ఆ దొడ్లు తుడు అన్నాడు. ఖైదీలు మలమూత్రము విసర్జించిన దొడ్లు తుడమని నాకు ఆజ్ఞాపించాడు. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడే ఈ డిసిజన్ తీసుకున్నారు కొందరు. తీసుకొని ఆవేళ ఆ బ్రాహ్మణ జైలర్ది డ్యూటీ కనుక ఆయన ఇలా చేస్తున్నాడు. అక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఆఫీసర్స్ మెస్లో బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్న వాళ్ళు శిక్ష పొందిన ఖైదీలు వాళ్ళంతా కూడా వెంటనే రే పాస్టర్ పరవస్తు గారికి చీపురిచ్చి దొడ్లు తొడమంటాడ్రా, ఈవేళ ఆయన డ్యూటీ అక్కడ ఉంది, ఎలాగా, ఏం చేద్దాం. వీళ్ళు వెంటనే ప్లాన్ వేశారు. నాకు చీపురు ఇచ్చారు. అరే పంతులు ఇలా రారా అంటే వెళ్ళాను. పట్టుకో చీపురాను పట్టుకున్నాను. పో ఆ దొడ్లు తుడు, నీకు గంట టైం ఇచ్చాను, మొత్తం దొడ్లను క్లీన్ చేయాలి. చిత్తం సార్ అన్నాను. గో అన్నాడు. చీపురు పట్టుకొని వచ్చాను. నాకంటే ముందే శిక్ష పొందిన ఖైదీలు చీపులు పట్టుకొని అక్కడ దాగోయినారు ఆ దొడ్లలో. నాకు వచ్చిన వెంటనే పాస్టర్ గారు అక్కడ నిలబడండి. వాళ్ళు దుడిచారు. మలమూత్రాలు, ఖైదీల యొక్క మలమూత్రాలు తుడిచి క్లీన్ చేసి ఫినాయిల్ వేసి, ఆ తర్వాత నాకన్నారు మీరు బయటికి వెళ్ళండి, చీపురు పట్టుకున్నాను. చీపురు పట్టుకొని బయటకు వచ్చాను. వాళ్ళు ఎప్పుడున్నారో నాకంటే ముందే ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నా పట్ల జరిగిన సంగతి మీకు చెప్తున్నాను. అందుకే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, అందుకే దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు, అందుకని ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. 72 ఏళ్ల వయసులో 18 ఏళ్ల కుర్రోడ్లాగా నడుస్తుంటాను. గంటల తరబడి వాక్యం చెప్పగలను, నిలబడగలను, రాస్తాను. 12 పుస్తకాలు రాశాను. 13, 14 పుస్తకాలు ఇప్పుడు రాస్తూనే ఉన్నాను. ఇంకా ఊరికి నేను దేవుడు ఇస్తాడా? నీ నటక సరిగ్గుంటేనే ఇవన్నీ ఇస్తాడు. నీ నటక సరలేకపోతే, అందమైన నటక నీకు లేకపోతే నీకేమి ఇవ్వడు దేవుడు. ఇంకా
అధికమైనటువంటి సౌందర్యమును పెంపొందింపజేసి చూడముచ్చటగా కనబడినట్లు నిన్ను చేస్తాడు సంగమా. ఎందుకంటే నీవు ఆయన శరీరము గనుక. తన శరీరమును ద్వేషించువాడెవడు? ప్రతి ఒక్కడు తన శరీరం, మనం మీకు చదివి వినిపించాను పరమగీతంలో, తన శరీరంలో ప్రతి ఒక్కడు కూడా ప్రేమిస్తాడు. అలాగనే దేవుడు తన సంఘమైన శరీరమును ప్రేమించకుండా ఉండలేడు. కనుక నీవు ఎటువంటి దానివైనను, ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో నీవు ఉన్నను, ఎటువంటి భ్రష్టత్వము నీకు ఉన్నను, సంగమా వింటున్నావు కదా, నిన్ను దేవుడు ప్రేమించుచున్నాడని నేను ప్రకటిస్తున్నాను. నీ నటక మార్చుకో. అందమైన నటక నీకు ఉండాలి. నీకు అందమైన నటక కావాలంటే నీకు పాదరక్షలు కావాలి. పాదరక్షలంటే జోడంటే 2. నువ్వు నిలబడాలంటే నీకు జోడు ఉండాలి, లేకపోతే నిలబడలేవు. నీ పాదములకు ఒక పక్క 2 పాదములు, 2 కాళ్ళు, ఒక పక్క సమాధానం ఉండాలి. సమాధానము అనేది. ఇంకొకటి నీ మనస్సు చాలా పరిపూర్ణముగా, చక్కగా, నూతనముగా, పరిశుద్ధముగా, చంచలమైన మనసు కాకుండా ఉండాలి. సంగమా, నీ మనసు చంచలమైన మనసు ఉండకూడదు. నీ నటక సరిలేదు. సమాధానం, దేవునితో నీకు సమాధానం ఉండాలి సంగమా. శరీరము తలతో సమాధానం ఉండాలి. తలకి శరీరానికి సమాధానం ఉండాలి. తల కుడి తట్టు తిరిగంటే ఎడమ తట్టు తిరిగిందనుకో శరీరము సమాధానం లేనట్లే. తిన్నగా వెళ్ళంటే వంకకు వెళ్ళిందనుకో సమాధానం లేనట్లే. వాక్యమునకు అనుకూలముగా నువ్వు జీవించాలి సంగమా. వాక్యమే దేవుడు ఉన్నాడు. వాక్యమే దేవుడు. వాక్యమునకు అనుకూలముగా నువ్వు నడిచినట్లయితే నీ నటక అందముగా ఉంటుంది. సమాధానం నీకు ఉండాలి. దేవునితో నీకు సమాధానం లేదు, పరస్పర సమాధానం లేదు. కాళ్ళు, పాదములు, చేతులు, వ్రేళ్ళు, తల, మెడ అంతా కలిస్తే సమాధానంగా ఉంటే శరీరం ఒక చోటకి వెళ్తుంది. అందుకే ప్రభు అన్నాడు, 2 పడవలలో నీవు ప్రయాణం చేయొద్దు, 2 కాళ్ళు ఒక దాంట్లోనే పెట్టి అన్నాడు. ఈ కాలు ఇటు పెట్టేవంటే ఈ పడవిటు వెళ్తుంది, మధ్య నువ్వు పడిపోతావు, మునిగిపోతావు అన్నాడు. నటక అందముగా ఉండాలి. నటక సమాధానం ఉండాలి. ఒకటి సమాధానం, 2వది సరిగ్గా ఉండాలి నీ మనసు. అంతే. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ప్రభు అన్నాడు ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. సమయానుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా ఎస్, పరిస్థితులకు అనుకూలంగా నో. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఈ రెండు కలిస్తే జోడైంది. ఆ 2 ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘం యొక్క నటక అందముగా ఉంటుంది. ఇది నెంబర్ 1. ఇది మొదటిది. 2వది యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం. నేను మీకు పాదరక్షలను గూర్చి, జోడును గూర్చి మీకు బోధిస్తున్నాను. సమాధానము, సిద్ధ మనస్సు ఒక జోడైంది. యెషయా గ్రంథము 52:7లో ఏముందో దీర్ఘదర్శకుడైన ఐజయా ఏమంటున్నాడో మనం విందాం. సువార్త ప్రకటించుచున్నప్పుడు ఒకటి సమాధానం అందులో ఉండాలి, అందులో పరిత్రాణం ఉండాలి, 2 ఉండాలి. ఒకటి నీవు దేవుని వాక్యము సంఘములో బోధిస్తున్నప్పుడు, బోధకుడా నీవు సంఘములో సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సంఘానికి నీవు దేవుని వాక్యం విడమర్చి చెప్పుచున్నప్పుడు అందులో 2 ఉండాలి. ఒకటి పరిత్రాణమునకు సంబంధమైన మాటలు ఉండాలి, 2 సమాధానమునకు, ఐక్యతకు సంబంధమైన మాటలు ఉండాలి. ఈ 2 జోడు. ఈ 2 లేనప్పుడు నీ సంఘం పాడైపోతుంది. నీ బోధలో ఇవి లేనప్పుడు నువ్వు పాడైపోతావు. ఇదొక జోడు. 2 జోళ్ళు మీకు చూపించాను. జోడు అంటే 2. ఇప్పుడు ఒకదానికి లేదు, ఒక్కదానికి ఉంది. ఏమంటారు? 2 పాదములు 2 1, కాళ్ళు 2 1, ఒక్కదానికే ఉంది. దానికి ఏమంటారు? ఒక్కదానికే తొడుక్కురావు పాదరక్షణలు, ఒకదానికి లేదు. దీనికి ఏమంటారు? ఒక జోడు. అదేంటరా, ఇదేం తెలుగు? జోడు అంటే 2, ఒక జోడు అంటే 2. ఒక జోడు అంటే ఒక జోడు. జోడు అంటే 2, ఒకటి అంటే 1, ఒక జోడు అంటే 2. ఒక్కదానికే ఉంది, ఇంకో దానికి లేదు. దానికి ఏమంటారు? ఏమనరు. దానికి అసలు అర్థమే లేదు. 2 పాదములు ఉన్నప్పుడు
రెండు కాళ్ళు ఉన్నప్పుడు ఒక్కదానికి నువ్వు తొడుక్కుంటే ఇంకొకటి లేకపోతే అది నేకెడ్ అయితే, అది నగ్నంగా ఉంటే దానికి ఏమైనా అర్థం ఉందా? సంగమా, సమాధానము లేని దానా, అర్థము లేని సంగమ నువ్వు. పరిత్రాణము లేకుండా నువ్వు కేవలం సమాధానము ఉన్నట్లయితే నీవు సంఘం అనిపించుకోవడానికి యోగ్యురాలు కావు. పరిత్రాణం ఉండి సమాధానం లేకపోయినను, సమాధానం ఉండి పరిత్రాణం లేకపోయినను అర్థము లేని సంఘం అనేది. అవిటి సంగమం, అర్థము లేని అవిటి సంగమం. పరమగీతం అంటే పరమాత్మని సన్నిధాన వర్తమానము. చెప్పండి, పరమగీతము అనగా పరమాత్మని సన్నిధాన వర్తమానము. వర్తమానికులు, సన్నిధాన వర్తమానికులు రెండు రకాలు. దేవుని సన్నిధిలో ఆ వర్తమానం ఏముందో అది వచ్చి తీసుకొని చెప్పడం, అది పరమగీతం అంటే. మరి అది చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, చెప్తున్నాడు ఆ మాట. పరిశుద్ధాత్ముడే స్వయముగా మీకు ఆ మాటలు వినిపిస్తున్నాడు. గాడిద ఎప్పుడైనా మనిషిలాగా మాట్లాడిందండి? మాట్లాడిందా? కాకి ఎప్పుడైనా మనిషిలాగా మాట్లాడిందా? కాకి మనిషిలాగా మాట్లాడలేదు, గాడిద మనిషిలాగా మాట్లాడలేదు. గాడిద మీద కూర్చున్న మనిషికి ఎలాగ అర్థమవుతుంది దాని అరుపులు? అదేమో అని అన్నది. వీడికేమో దైవజనుడా, దీర్ఘదర్శకుడా, నీకు కనబడటం లేదా? ఖడ్గమ చేతపోని ఎదురుకుండా నిలబడి ఉన్నది దేవుని యొక్క దూత. నేను వెళ్ళినట్లయితే నీ శిరస్సు ఛేదించబడతాది, అందుకని నేను వెళ్ళడం లేదు, నాకెందుకు తంతున్నావయ్యా అని ఇన్ని మాటలు. అది వీడికేమో అలా వినబడుతుంది. అలాగనే ఈ గాడిద తనకిష్టం వచ్చినట్లుగా పలుకుతుంటే పరమగీతములు అన్న పరమాత్మను సన్నిధాన వర్తమానము ఈ నోటి నుండి మీకు వినబడుతుంది. గాడిద నోటి నుండి మనిషి యొక్క భాష వినబడగలిగితే వీరి నోటి నుండి దైవ వర్తమానము నీకు వినబడగలదు. నా నటక అందముగా ఉంది కనుక ఆయన నన్ను ప్రేమించాడు. సంగమ నటక అందముగా ఉంటే అది నల్లగైనను, అది దెబ్బతిన్నను, అది కుంటిదైనను దాన్ని ప్రేమిస్తాడు. ఎందుకు? అది ఆయన శరీరము. రెండు రకములైన జోడు పాదరక్షలు చూపించాను. ఒకటి సిద్ధ మనస్సు. మీకు తెలుసా సనాతన గ్రంథంలో ఏముందో? పరిత్రాణాయ సాధూనాం అంటే గెడ్డం పెంచుకొని, మీసాలు పెంచుకొని, కాషాయ వస్త్రాలు వేసుకొని, రుద్రాక్షమాలు కట్టుకున్నాడు సాధువా? కాదు కాదు. సాధువు అని అంటే లోబడే గుణము గలవాడు, చెడు బుద్ధి లేనివాడు, చెడు సహవాసం లేనివాడు, దుర్బుద్ధి లేనివాడు, వాడు సాధువు. అటువంటి వాడికి పరిత్రాణం అనుగ్రహించబడుతుందని సనాతన గ్రంథం బోధిస్తుంది. క్రైస్తవుడు నువ్వు సాధువైనట్లయితే నీకు పరిత్రాణం అనుగ్రహించబడుతుంది. నీకెవడు చెప్పలేదేమో. ఇఫ్ యు బికమ్ జెంటిల్, వెన్ యూ షల్ ప్రూవ్ దట్ యు ఆర్ జెంటిల్, then the salvation shall come to you and it shall kiss your feet. నీ పాదములకు నీ పరిత్రాణం ముద్దు పెట్టుకుంటుందట. If you can prove that how gentle thou art, then the spirit of salvation shall come and kiss your feet. నీ పాదములకు ఆ పరిత్రాణం వచ్చి ముద్దు పెట్టుకుంటుందట. వండర్ఫుల్. ఈ మాట నేను చెప్తున్నప్పుడు అమెరికా ఏజీ చర్చ్లో, ఏజీ చర్చ్ అక్కడ నుండి శాన్ హోజేలో ఉంది. శాన్ హోజే అనేది శాన్ ఫ్రాన్సిస్కో నుంచి 70 మైళ్ళ దూరంలో ఉంది. శాన్ హోజేలో ప్రపంచంలో ఉన్న సమస్త ఏజీ చర్చ్లకు అది పెద్ద చర్చ్. ఆ చర్చ్ అండర్లోనే ఇవన్నీ వస్తాయి. వేరే వద్ద ఏజీ చర్చ్ మేబీ దట్ కమ్స్ అండర్ దట్ చర్చ్. ఎక్కడ వెళ్ళినను రాజకుమారుని వల్ల నన్ను దేవుడు నడిపించాడు. ఎక్కడ ఉన్నను రాజకుమారుని స్థితి నాకు ఇచ్చాడు దేవుడు. ఐ హ్యావ్ బిన్ ఆనర్డ్ బై ద సెయింట్స్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ క్రిస్టియన్ ఫీల్డ్. అడుగు పెట్టలేని స్థలంలో ఆ పుల్పేట్ మీద నన్ను దేవుడు ఎక్కించాడు. బికాస్ గాడ్ అనాయింటెడ్ మీ అండ్ గాడ్ ప్లాన్డ్ ఫర్ మై లైఫ్. ఎనీవన్ బీయింగ్ అనాయింటెడ్ కెన్ స్టాండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. శ్మశానమైనను నిలబడతాడు. యేసు ప్రభు శ్మశానములో నిలబడ్డాడు. యేసు గుహలో దూరాడు. యేసు పాతాళములోనికి వెళ్ళాడు. యేసు పరలోకములో ఉంటాడు. యేసు మరియ గర్భములో ఉదరములో ప్రవేశించాడు. యేసు మరియ గర్భసంచిలో
యూట్రస్లో ప్రవేశించాడు. యేసు దుర్గంధములో 9 మాసములు ఉంటాడు. వేరెవర్ ఇఫ్ ద వాట్ అనాయింటెడ్, ఇఫ్ ద వాట్ అనాయింటెడ్, thou can stand in any atmosphere, at any place. అది మా అనుభవం. ఎస్. సో anointing is a very important to the church. సంఘమునకు అభిషేకము కావాలి. దేవుని ఆత్మ ద్వారా సంఘము అభిషేకింపబడినట్లయితే, ఎక్కడ ఆ దైవజనుడు అభిషేకించబడినవాడు దేవుని వాక్యము సరిగ్గా చెప్తాడో, ఆకాశం నుండి దేవదూతలు వచ్చి అక్కడ వింటాయి. ఎందుకంటే అది తత్వజ్ఞానము, అది తత్వము. దేవుని స్తోత్రం. ఈ దినము ఇక్కడ దేవదూతలు ఉన్నారు. ఉన్నట్లుగా మనకు తహసీల్దార్ గారి భార్య కడప నుండి వచ్చి చెప్పింది, నేను నా కళ్ళారా చూశానని. కడప నుండి కారు వేసుకొని ఈ మాట చెప్పడానికి వచ్చింది. ఎంత విచిత్రముగా ఉందో. ఇఫ్ ద వాట్ అనాయింటెడ్, ఇఫ్ ద చర్చ్, ఐ మీన్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్ ఈజ్ అనాయింటెడ్, ఇఫ్ ద వాట్ హోలీ, ఇఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ ఈజ్ కాన్సెక్రేటెడ్, and the atmosphere, if it is sanctified, then the holy of the holies shall come down, and he will be watching you and hearing you, because the things that shall come out of your mouth is anointed sound. సమాధానం ఉండాలి, పరిత్రాణం ఉండాలి, ఐక్యత ఉండాలి. ఐక్యతే సమాధానం. భేదం ఉండకూడదు, దోషం ఉండకూడదు. ఉంటే అక్కడ సిద్ధ మనసు లేనట్టే, సమాధానం లేనట్టే, పరిశుద్ధత లేనట్టే, అభిషేకం లేనట్టే. అభిషేకం లేని చోట ఎట్లా అభిషిక్తుడు రాగలడు? అభిషేకము లేని చోట అభిషిక్తుడు ఎట్లు రాగలడు? నిన్ను నన్ను సమస్త మానవులను ఆయన యందు విశ్వాసం గలవారిని, ఆయన తోటి చూచువారిని, ఆయన నామమున ప్రార్థించువారిని, ఆయన నామమున ప్రలాపించువారిని, ఆయన నామమున ఉపవాసముతో క్రందించువారిని, క్రందన చేయవారిని బుజ్జగించుటకు, ఓదార్పు కలిగించుటకు అభిషిక్తుడు వస్తాడు. అభిషేకం లేని చోట అభిషిక్తుడు ఎట్లా వస్తాడు? దయ్యాలే ఉంటాయి. అభిషిక్తుడు అపవాదుల మధ్య నిలబడినను అపవాదుల వాని చెంతకు రాజాలవు, దురాత్మల వాని చెంతకు రాజాలవు. వచ్చినను వానికి హాని చేయజాలవు. వానికి హింసలు పెట్టగలవు, కానీ హాని చేయజాలదు. వానికి హింసలు, ఇబ్బందులు, కష్టము, నష్టము, బాధలు కలిగించగలవు, కానీ వానికి హాని చేయజాలదు. ఏలయనగా నీ తల వెంట్రుకలలో ప్రతి వెంట్రుక లెక్కించబడి ఉన్నదని యేసు సెలవిచ్చాడు. నా ఆజ్ఞ లేనిదే నీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా రాలదని సెలవిచ్చాడు. కనుక ధైర్యముగా ఉండు. ఎప్పుడు? నీ నటక అందముగా ఉన్నప్పుడు ధైర్యముగా ఉండగలవు. వాళ్ళంతా నా చేతికి చీపురిచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో, పాస్టర్ గారు ఎప్పుడు బయటికి వెళ్ళండి అన్నారు. బయటకు వచ్చాను చీపురు పెట్టుకొని. ఆయన అంత దూరం నిలబడి అన్నాడు, ముక్కు గుండె కట్టుకొని. ఎందుకంటే మలమూత్రాలు తుడమని నాకు చెప్పాడు కదా. ఏం పంతులు? నేను పంతులను కానన్నా. మరి పంతులే కదయ్యా. పంతులు కాదండి, పంతులు పాఠాలు చెప్పినాడు. పంతులు జంధ్యం వేసుకున్నాడు. పంతులు నీకు జంధ్యం లేదా? ఒంట ఇక్కడికి ఎందుకు వస్తాను? ఒంట జైలుకి ఎందుకు వస్తానయ్యా? 5 షర్టిప్పు బనింతి. అవును కదా, నీకు జంధ్యం లేదు. ఎందుకు నీకు జంధ్యం లేదు? జననకాలమందు జన్నిదంబులు లేవు, తల్లి మెడన లేవు, తనకు లేవు, నడుమ జంధ్యమయ్య నగుబాటు గాదరా అని అన్నాడు 18వ శతాబ్దంలో వేమన. అందుకే నగుబాటు కాకుండా ఉండాలని జంధ్యం వేసుకోవడం మానేశాను, తీసేశాను, ఉన్నది తీసి పారేశాను అన్నాను. మరి పంతులకు జంధ్యం ముఖ్యం కదా. పంతులకు జంధ్యం ముఖ్యమే, కానీ నాకు యేసు ముఖ్యము. నేను యేసుని తొడుక్కోయినాను. రాత్రి 12 గంటలకి వచ్చి ఒక 2 పోలీసు వాళ్ళు వచ్చేవారు. ఒకడు చైర్ పట్టుకొని వచ్చేవాడు, ఒకడు పెద్ద కట్టి పట్టుకొని వచ్చి నా గ్రిల్కి కొట్టేవాడు. నేను పడుకొని లేచేవాడిను. ఏమయ్యా, ఏమైంది?
సార్ వచ్చారు, జైలర్ గారు. అయితే మరి తాళం ఇప్పు, నేను వస్తాను బయటికి. లేదు లేదు, ఇక్కడే కూర్చో లోపల. ఎందుకయ్యా? ఆయన మీతో మాట్లాడాలి. అర్ధరాత్రి అప్పుడు చీకట్లో నాతో మాట్లాడతారు ఆయన. అదేంటయ్యా? అవును. మరి రమ్మను మీ జైలర్ గారికి. ఆయన వచ్చి, ఆయన సివిల్ యూనిఫామ్లో ఉన్నాడు, ఐ మీన్ మఫ్తీ డ్రెస్లో ఉన్నాడు. వచ్చి కూర్చున్నాడు. కూర్చొని, పాస్టర్ గారండి, నమస్కారం అండి అంటే నేను అన్నాను, గాడ్ బ్లెస్ యూ. మీరేనా జైలర్ గారు? అవునండి. మరి కుర్చీ వేస్తున్నాయను, ఈయన మా డిపార్ట్మెంట్. ఆహా. మరి ఆ దుడ్డు కర్ర పట్టుకుని నిలబడి ఉన్నాడు, ఆయన కూడా మా డిపార్ట్మెంటే. మరి మీరు ఈ అర్ధరాత్రి ఎందుకు వచ్చారో, నాకు ఎందుకు లేపారో? కొంచెం యేసుని గురించి మీ దగ్గర వినాలని. ఎందుకండి మీకు ఆ కోరిక పుట్టింది? నా భార్య అన్నదే. ఆయన దగ్గరికి వెళ్ళి యేసుని గురించి తెలుసుకుని రండి. ఏం తెలుసుకోవాలి? యేసు అంటే ఎవరు? యేసు అంటే పరిత్రాణకర్త. పరిత్రాణం అంటే ఏమిటి? మోక్షమునకు ఆధిక్యత గలవాడు, మోక్షమిచ్చుటకు అధికారము గలవాడు. మోక్షము పరిత్రాణం అంటే మోక్షములో ప్రవేశించుట పరిత్రాణము నొందినవాడే. సార్ మరి యేసు వడ్రంగి కొడుకు కదా. మనుష్యులను సంరక్షించుటకు, మనుష్యులకు పరిత్రాణం అనుగ్రహించుటకు, మనిషికి మనిషి వలె రావాలి. రక్తమాంసములలో పాలివాడవుతేనే మనుష్యులకు పాప విమోచనము కలిగించగలడు, పాప బంధకాల నుండి విడిపించగలడు. అందుకే రక్తమాంసములలో పాలివాడగుటకు వడ్రంగి యొక్క వంశములో పుట్టాడు, దావీదు వంశములో పుట్టాడు. భర్త వలన గర్భవతి అయి ఆమె కనలేదు. ఆత్మా వై పుత్ర నామసి, దేవుని యొక్క ఆత్మ కుమారుడిగా ఈ లోకముల అవతారిస్తాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు పరిత్రాణమునకు ప్రాప్తుడవుతాడు. సరే, మీరు ఇప్పుడు పలికిన ఈ పలుకులు, ఇది సంస్కృతం అన్నాను. సార్ మీరేం చదువుకున్నారు? చదువులేదన్నాను. మరి ధారాళంగా మాట్లాడుతున్నారు. మాట్లాడడం ఏముంది? చెప్పులు కడిగినోడు కూడా ధారాళంగా మాట్లాడతాడు. దొరలింట్లో వంట చేసినోడు కూడా చక్కగా ధారాళంగా మాట్లాడతాడు. మరి చదువుకోకుండా ఇవన్నీ మీకు ఎలా తెలుసు? నాలోనికి జ్ఞానాత్మ వచ్చింది కనుక నా నాలుకను, నా పెదవులను ప్రయోగించి జ్ఞానవాక్కులు మీకు వినిపిస్తున్నాడు పరాత్పరుడు అన్నాను. మీ భాష వినసొంపుగా ఉంటుందండి. ఎందుకంటే నా భాష పరిశుద్ధాత్మ భాష కనుక ప్రతి ఒక్కరికి వినసొంపుగా ఉంటుందన్నాను. ఇలా నమస్కారం చేశాడు. అయ్యా, మేము యేసుని ప్రార్థించాలంటే ఎలా ప్రార్థించాలి? పరాత్పరుడా, పరమేశ్వరుడా, భగవంతుడా, యేసు తండ్రివైన కుమారుడా, తండ్రి కుమారుల ఊపిరివైన పరిశుద్ధాత్ముడా, కనికరించు. నేను పరిత్రాణములకు అర్హుడు నగనట్లు నన్ను ఏమి చేయాలో నేర్పించుము. నేను చేయలేనివి నా యందు వచ్చి నా చేత చేపించుటకు కనికరించుము అని ప్రార్థించేయండి అన్నాను. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు వచ్చేవాడు. తెల్లవారు 2-3 గంటల వరకు కూర్చొని యేసుని కూర్చి వినేవాడు. అప్పుడు అనుకున్నాను, అందుకే కావాలి దేవుడు తీసుకొచ్చి నాకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 46 రోజులు పెట్టాడు. ఇంకొక బ్రాహ్మణుడు అన్నాడు, వాడు కానిస్టేబుల్, ఒక పెద్ద కర్ర పట్టుకొని ఏయ్ పంతులు లఘు నిలబడ్డాను. ఏం చదువుకున్నావు? చదువుకోలేదన్నాను. చదువుకోలేదా అని ఇలా కట్టి తీసి ఇలాగెత్తాడు. వెనక్కి ఒక హవల్దార్ మేజర్ ఉన్నాడు. హవల్దార్ మేజర్ అంటే ఈ భుజం మీద ఇక్కడ అశోక స్తంభం ఉంటుంది, వాడికి హవల్దార్ మేజర్ అంటారు పోలీసులో. వాడు వెనక నుండి కట్టి పట్టుకున్నాడు. శర్మ, ఆ కానిస్టేబుల్ పేరు శర్మ, తప్పుడు పని చేయకురా,
ఆయన ఏం తప్పు చేసాడని కట్టెత్తున కొట్టడానికి. ఆయనకు నువ్వు కొట్టావంటే నీ కుటుంబాంతరికి మెదడును కొడతాడు. జాగ్రత్త, దేవుడు భయం కలిగి జీవించి అన్నాడు. ఆ డిపార్ట్మెంట్లో వాడి సీనియరే వానికి చెప్తున్నాడు జాగ్రత్త అంటున్నాడు. ఇది చాలా, దీనికి అభిషేకం అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ అనాయింటింగ్. బాధ వస్తుంది, కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నష్టం వస్తుంది, ఆకలి దప్పికలు ఉంటాయి, కానీ నువ్వు నశించిపో. ఎందుకంటే నీ పరిత్రాణకర్త కోట, ఆ కోటలో నీవు ఉన్నావు. ఆయన దుర్గము, ఆ దుర్గములో నీవు ఉన్నావు. ఆయన నీ రక్షకుడు, ఆయన రక్షణలో నీవు ఉన్నావు. ఆయన నీ కాపరి, ఆయన కాపుదల్లో నీవు ఉన్నావు. ఎప్పుడో అందమైన నటక నీకుంటే సమాధానము మరియు సిద్ధ మనస్సు, రక్షణ, పరిత్రాణము మరియు ఐక్యత.